హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెలక్కాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన బాండలు పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసి మొత్తాన్ని బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండల్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెలక్కాయ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఆనియన్, కొంచెం వెల్లుల్లి వేసి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా పేస్ట్ లాగా వచ్చాక మిక్సీలో అయితే వేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాం. దీనికోసం ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని పోపుకు కావాల్సిన ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 ఏళ్ళు కొంచెం కరివేపాకు బాగా మొత్తాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వెలక్కాయ పచ్చడిని ఇందులో వేసి బాగా కలుపుకున్నామంటే వెలక్కాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.